మహిమ కలుగును గాక. మీరేమి చేసినను కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ కలిగినట్లు సమస్తము ఆయన పేరట చేయడని దేవుడిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మరి దేవుని కృపలో ఈ సంవత్సరం వాట మరి చెల్లి రాహేలు శ్రీను వాళ్ళు వేసుకునేదానికి ఈ భూమి సిద్ధపరిచిన భూమిలో విత్తనాలు నాటబోతూ ఉండగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మీరు విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా విత్తనం నాటండి, 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా దానిని ఫలింపు చేస్తానని దేవుడిచ్చినటువంటి వాగ్దానము దేవుని వాక్యంలో తెలియజేస్తాను. విత్తనము 3వ రోజున భూమిలో చనిపోయినప్పుడు ఒక మొలకొచ్చి ఏ విధంగానైతే ఆ మొలక ఒక విస్తారమైన చెట్టుగా వికసించి ఆ చెట్టు ద్వారా ఆనందకరమైన పంట ఫలాలు ఏ విధంగానైతే ఆశించిన నరులకు ఒక చెట్టు ఈ పంట ఇస్తుందో, అలాగే దేవుని యందు విశ్వాసం కలిగిన మనము కూడా నమ్మకస్తులంగా జీవించినప్పుడు తగిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు, భూ సంబంధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ విధానంలో దేవుడి సంవత్సరం పనిని ప్రారంభిస్తున్న చెల్లి కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. విత్తనాలు వేయడానికి వచ్చిన మా బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదించి తన సంకల్పంలో ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రేమిటలు నెరవేర్చడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ఖచ్చితంగా వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా దయచేసి రావాలి, ప్రార్థన చేయాలి, ఈ యొక్క పనిని ప్రారంభించుకోవాలి అనేటువంటి మంచి విశ్వాసాన్ని మరి మా ప్రియ పిల్లలకు మీరు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, సిద్ధపరచుకునే భూమిలో విత్తనాలు నాటడం ప్రారంభించడం జరుగుతాం. వాస్తవంగా కొంత మోతాదు వరకు మాత్రమే వర్షం ఈ ప్రాంతంలో జరిగింది. ఇక మంచి వర్షము ఈ ప్రాంతంలో కురవలసినది. దేవా, భూమికి కావలసినంత సమృద్ధికరమైన వర్షము కురవలసినది. ప్రభా, నీ దయలో ఆకాశ వాక్యలు నిప్పి భూమికి కావలసిన వర్షాన్ని ఇచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు మా ప్రియులు విత్తనాలు వేయటం ప్రారంభిస్తున్నారు. ఈ భూమిని ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి, విత్తనాలను నీ రక్తంతో ప్రోక్షించండి. వేయబోతున్న ప్రతి విత్తనము ఒక మొక్కగా, చెట్టుగా, విస్తారమైన పంట ఫలాలతో వర్ధిల్లే పంటగా ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తాను. ప్రభువును ప్రియరక్షకుడైన